ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవుల రచ్చ. నామినేటెడ్ పదవులపై ఆశలతో కాంగ్రెస్ నేతలు. మంత్రుల వర్గాల మధ్య పదవుల కోసం తీవ్రమైన పోటీ. పాత వాళ్లకు పొడిగింపు ఇవ్వొద్దని గట్టి పట్టు. పదవులు ఎవరికి ఇస్తారోనని అధిష్టానం ఆందోళన. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో అందరూ ఒక్క తీరుగా ఆలోచిస్తే ఈ జిల్లా జనాలు ఇంకో తీరుగా ఆలోచిస్తారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల అడ్డగా ఉన్న ఈ జిల్లా ఇప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా మారింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త లొల్లి మొదలైంది. త్వరలో భర్తీ చేసే కార్పొరేషన్ పదవుల కోసం నాయకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాండ్రు. ఇప్పటికే ఎక్కువ మంది మంత్రులున్న ఈ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. గా ముచ్చటందు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డా లాంటిది. పోయిన 2-3 ఎన్నికలల్లా పార్టీకి జిల్లా జనాలు బ్రహ్మరథం పట్టిర్రు. మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లా కాంగ్రెస్కు ఏకంగా 9 స్థానాలు కట్టబెట్టిండ్రు. అందుకనే ఈ జిల్లా నుంచి 3 నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చిండు. అయితే ఇప్పటికే 3 మంత్రులు ఉన్న ఈ జిల్లా నుంచి ఒక్కరికి కూడా కార్పొరేషన్ పదవి దక్కలేదు. మొన్నటిదాకా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవి అయిపోతుంది. దీంతో ఇప్పుడు కొత్త వాళ్లకు ఆ పదవులు ఇస్తారా లేదా అన్న చర్చ జిల్లా అంతటా నడుస్తుంది. పాత వాళ్ళకే మళ్ళా పదవులు ఇస్తారన్న అనుమానాలు కూడా పార్టీ నాయకులలో ఉన్నాయి. అసలు ఎవరికి పదవులు వస్తాయన్న దాని మీద తలో తీరుగా మాట్లాడుకుంటాండ్రు. జిల్లా రాజకీయాలలో ఇప్పుడు 3 పెద్ద నాయకులు చక్రం తిప్పుతాండ్రు. ఒకప్పటి నుంచి టీడీపీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తర్వాత కార్ పార్టీకి పోయి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మొదట్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి మళ్ళా బీఆర్ఎస్లో చేరిండు. అక్కడ ఇమడలేక మళ్ళా ఆయన కూడా కాంగ్రెస్ గూటికే చేరిండు. ఇక పోతే జిల్లాలో ఇంకో బలమైన లీడర్ బట్టి విక్రమార్క మొదటి నుంచి లాయల్గా కాంగ్రెస్లోనే ఉంటుండు. ఇట్లా 3 హేమాయేమిలు జిల్లా నుంచి మంత్రి పదవులలో ఉన్నారు. వీళ్ళు ఇంత బలమైన నాయకులైనా కూడా కార్పొరేషన్ పదవుల కాడ మాత్రం అధిష్టానం ఈ జిల్లాకు మొండి చేయి చూపించింది. ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇయ్యలేదని నాయకులు లోపల రగిలిపోతాండ్రు. జిల్లాలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని పలువురు బాధపడతాండ్రు. ఇప్పుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నాయకులు కార్పొరేషన్ చైర్మన్ పదవుల మీద గంపడాశలైతే పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరులు ఓ దిక్కు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు ఇంకో దిక్కు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం వాళ్ళు మరో దిక్కు ఈ నామినేటెడ్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతుర్రు. ఇప్పటికే పదవులలో ఉన్న కొందరు చైర్మన్ల పదవీ కాలం ముగిసిపోవడంతో వాళ్లకు మళ్ళా పొడిగింపు ఇవ్వొద్దని కూడా వీళ్ళు పట్టుబడతాండ్రు. ఆ పదవులను తమకే కేటాయించాలని 3 మంత్రుల అనుచరులు అధిష్టానాన్ని కోరుతుండ్రు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన వాళ్ళకే ఈసారి నామినేటెడ్ పదవులు దక్కాలని, లేకపోతే ఊరికినది లేదని కింది స్థాయి నాయకులు తేల్చి చెబుతాండ్రు. పదవులు దక్కించుకునే తందుకు నాయకులు ఢిల్లీ దాకా కూడా పోతుర్రని అనుకుంటుర్రు. ఈ పంచాయతీతోని జిల్లాలో నామినేటెడ్ పదవుల ముచ్చట బాగా సున్నితమైన అంశంగా మారింది. ఒకవేళ మళ్ళా పాత వారికే పదవులు కేటాయిస్తే మాత్రం ఇన్నేళ్ళు ఎదురు చూసిన వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ అసంతృప్తిని ఆపడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారేటట్టు కనిపిస్తాంది. 3 మంత్రులకు ఎవరికి వాళ్ళు తమ అనుచరులకు పదవులు ఇప్పించేందుకు పైరవీలు కూడా మొదలుపెట్టిండ్రు. ఎవరికి పదవి ఇచ్చినా ఇంకొకరు అలుగుతారనే ఆందోళనల అధిష్టానం కూడా ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులను సల్లబార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సవాల్ లెక్కగా మారింది. రాబోయే రోజులలో ఈ నామినేటెడ్ పదవుల పంచాయతీ ఎటు తిరిగి ఎటు పోతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తాండ్రు. పదవులు ఆశించే నాయకులు కూడా మంత్రుల ఇండ్ల చుట్టూ
ప్రదక్షిణలు చేస్తాండ్రు. చూశారు కదా ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ల పంచాయతీ ఏ విధంగా ఉందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి